హలో ఎవ్రీవన్. రేపు మార్కెట్ 13 డిసెంబర్ కాబట్టి రేపటి మార్కెట్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో ఫస్ట్‌గా నిన్నటి మార్కెట్ గురించి చూద్దాం. అంటే 12థ్ డిసెంబర్ మార్కెట్ చూసుకున్నట్లయితే మనకు ఓన్లీ ఒక్కటే ఒక స్పైక్ అయితే ఉంది. సో డే హై ఒకసారే వచ్చింది. ఇంకా తర్వాత మనకి ఎక్కడ డే హై అనేది లేదు. ఓన్లీ డౌన్‌ఫాల్ ఇలా ఫాల్ అయితే వచ్చింది మార్కెట్ అనేది. సో ఫాల్ సైడే ఉన్నది. అండ్ వి బుక్డ్ ప్రాఫిట్స్ అరౌండ్ 8,000 ఫర్ క్యాపిటల్ ఆఫ్ 20,000. 20,000కి మనం ఆల్మోస్ట్ 8,500 అయితే బుక్ చేసాము. దాని మీద నేను డెడికేటెడ్‌గా ఇంకొక వీడియో తీస్తాను. అంత లో క్యాపిటల్‌లో మనం ప్రాఫిట్స్ ఎలా బుక్ చేయాలనేది. గెట్ ఇంటు దిస్ వీడియో. మన ఈ వీడియో మెయిన్ ఏంటంటే 13th డిసెంబర్ అనాలిసిస్. సో గైస్, బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ఐ వాంట్ టు ఇన్ఫార్మ్ యూ వన్ థింగ్. ఇది ప్యూర్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో లైక్ దీన్ని బేస్ చేసుకొని మీ అందరినీ ట్రేడ్స్ అయితే చేయమని చెప్పను. సో ఇదేంటంటే జస్ట్ నా అనాలిసిస్, నా వ్యూ అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని ఎవరు ట్రేడ్స్ అయితే చేయొద్దు. జస్ట్ ఇది ఒక కైండ్ ఆఫ్ రిఫరెన్స్ లాగా అయితే పెట్టుకోండి. సో డైరెక్ట్గా నా వ్యూ చూసి మీరు డైరెక్ట్గా ఇంట్రెస్ట్ తీసుకుంటే మీరు సమ్టైమ్స్ లాస్ అవ్వచ్చు, సమ్టైమ్స్ హ్యూజ్ ప్రాఫిట్స్ బుక్ చేయొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ లైవ్ మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత మన అనాలిసిస్ అన్నీ రాంగ్ అయిపోవచ్చు. ఇప్పుడు నేను ఇంత అనాలిసిస్ చేసినా సరే, ఇన్ని అనాలిసిస్ చేసినా సరే, ఇప్పుడు ఈ టైంలో లైక్ నేను రికార్డింగ్ చేసేది అరౌండ్ 10:30, 10:40 అవుతుంది. సో ఈ టైంలో బయట మార్కెట్‌లో ఏదైనా జరగచ్చు. సో ఆ తర్వాత టైంలో కూడా బయట మార్కెట్‌లో ఏదైనా జరగచ్చు. సో దాన్ని బట్టి మార్కెట్ మూవ్ అనేది ఉంటది. సో ఆల్రెడీ నేను రికార్డింగ్ చేశాను. బట్ మీకు ఎట్ 9:15 రేపు మార్నింగ్‌కి మార్కెట్‌లో ఏదైనా జరగచ్చు. సో మనం ఏంటంటే జస్ట్ ఇది ఒక ఏమంటారంటే ఒక సపోర్ట్. సో ఇది కొంచెం ఇక్కడ మనకి ఈ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. సో సపోర్ట్, రెసిస్టెన్స్ ఎట్లయితేనో సో ఇట్లా మనకేంటంటే ఇదొక రిఫరెన్స్ లాగైతే పెట్టుకోండి. సో రిఫరెన్స్‌లో పెట్టుకొని రేపు నేను చెప్పినట్టు ఒకవేళ మార్కెట్ మూవ్ అవుతుందంటే జస్ట్ మీరు కూడా ఒకసారి మీ అనాలిసిస్ చేసి అప్పుడు మీరు ట్రేడ్స్ అయితే స్టార్ట్ చేయండి. సో ఇక్కడ నేను ఆల్రెడీ ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో అని పెట్టాను. సో వన్స్ మనకి ప్రీవియస్ డే దాని ముందు చూడండి, 11th డిసెంబర్ చూడండి. మరి ఇక్కడ 11th డిసెంబర్ చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ డే హై హిట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ హిట్ అయింది. మళ్ళీ తర్వాత ఇక్కడ హిట్ అయింది. తర్వాత ఇక్కడ. సో ఆల్మోస్ట్ ఒక ఫోర్ లైన్స్ అయితే వచ్చినాయి. ఐ మీన్ 4 హిట్స్ అయితే వచ్చినాయి. బట్ ఇక్కడ చూడండి ఓన్లీ వన్నే హిట్. సో డైరెక్ట్ డౌన్ ట్రెండ్లోనే నడుస్తుంది మార్కెట్. ఇక్కడ కూడా చూడండి ఓన్లీ డౌన్ ట్రెండ్. సో ఈరోజు మనం ఆల్రెడీ చెప్పినట్టు 8,000 ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. దాని మీద డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. సో నో ల్యాగ్. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మార్కెట్, ఐ మీన్ రేపు 13th డిసెంబర్ మార్కెట్ సెన్సెక్స్ ఏదైతే ఎక్స్పైరీ ఉంది. సో దాని ఎఫెక్ట్ కూడా లిటిల్ బిట్ దీని మీద ఎఫెక్ట్ అయితే అయ్యిద్ది. దాన్ని కూడా బేస్డ్ ఆన్ దట్ వీ హ్యావ్ టు ఇగ్నోర్ దట్. సో మనం చూసేది ఏంటంటే నిఫ్టీ కాబట్టి ఇది రైట్ నో డౌన్ఫాల్లో ఉంది. అండ్ మనం ఒక్కసారి క్లియర్గా ఏం చేద్దామంటే ఒకసారి డే క్యాండిల్లోకి అయితే వెళ్దాం. బిఫోర్ దట్ గెట్ ఇన్ టు దట్. సో డే క్యాండిల్లోకి వద్దాం. ఈవెన్ లెట్ మీ రిమూవ్ దిస్. సో ఇవి డే క్యాండిల్స్ కదా. సో ఇక్కడ మనం చూసుకోండి, సో ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ మనకి వన్స్ ఏదైతే ఈ డేట్ ఏదైతే ఉందో 1 మినిట్. సో 5th డిసెంబర్ ఏదైతే ఉందో ఆ 5th డిసెంబర్ని ఇప్పుడు దాకా ఇది బ్రేక్అవుట్ అయితే చేయలేదు. సో ఇది బ్రేక్అవుట్ అయ్యేదాకా మనకైతే ఛాన్సెస్ అనేది సైడ్ వైస్ ఉంది. సో మార్కెట్ అనేది ఫాలో అవుతుంది, పెరుగుతుంది, ఫాలో అవుతుంది, పెరుగుతుంది, ఫాలో అవుతుంది, పెరుగుతుంది. సో ఇట్లా ఉన్నప్పుడు మనం ఎంట్రీస్ అయితే ప్లాన్ చేయకపోవడం బెటర్. బట్ ఏంటంటే ఇన్ని డేస్ ఎంట్రీస్ లేకుండా ఉండటం అనేది కొంచెం లైక్ చాలామంది కష్టంగా ఉంటుంది. ఈవెన్ నేను కూడా ఈరోజు ఒక ట్రేడ్ అయితే చేశాను ఆఫ్టర్ లాంగ్ టైం. సో ఏంటంటే మార్కెట్ ఓవరాల్ చూసుకుంటే ఈ ఈ లైన్స్ మధ్యలో అయితే నడుస్తుంది. సో ఇది సపోర్ట్, ఇది రెసిస్టెన్స్. సో ఇది బ్రేక్అవుట్ అయితే వీ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ మూవ్. ఐ మీన్ పిఈ సైడ్ మనం అయితే మూవ్ చూడొచ్చు. సో యాజ్ వెల్ యాజ్ ఇక్కడ సిఈ సైడ్ అయితే మనం చూడొచ్చు. అండ్ ఇన్ ద కేస్ మనకి ఇంకొకటి కూడా ఉంటుంది. సో ఇట్లా ఫాలో, ఐ మీన్ మూమెంటం వచ్చి ఇలా ఫాలో అయ్యి ఒకేసారి ఇట్లా రివర్స్ అవ్వచ్చు.
లేదంటే ఇట్లా 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 వెళ్ళి ఇలా ఫాలో అయ్యి ఇలా పైకి వెళ్ళినట్టు మెల్లి ఫాలో అయ్యి మెల్లి ఇలా కిందకి రావచ్చు. సో డిపెండ్స్ ఆన్ ఆ టైం మూమెంట్. సో ఆ అప్డేట్స్ అనేవి మనం లైవ్లో మన ఫ్రీ గ్రూప్లో అండ్ పెయిడ్ గ్రూప్ రెండిట్లో మేము అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నాము. సో ఏంటంటే ఫ్రీ గ్రూప్ వాళ్ళకి కంటిన్యూస్గా రాకపోయినా జస్ట్ ఒక పెయిడ్ గ్రూప్ వాళ్ళకి ఒక 10 టైమ్స్ అప్డేట్స్ వెళ్తే మీ ఫ్రీ గ్రూప్లో వాళ్ళకి ఒక 2-3 టైమ్స్ అయితే అప్డేట్స్ వస్తాయి. బట్ ఈవెన్ అది చూసి కూడా మీరైతే సాటిస్ఫై అవుతారు. సో ఈరోజు అది కూడా జరిగింది. నెక్స్ట్ మీకు ఇంకొక వీడియో మనం కార్డ్స్లో కానీ లేదా నెక్స్ట్ వీడియోలో కానీ ప్లే అయ్యిద్ది. సో అది కూడా చూడండి, మీకు అర్థమైపోయింది. కమింగ్ టు దిస్, సో ఇది అట్లీస్ట్ దీనికి హాఫ్లో వచ్చింది. ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయితే, సో ఇక్కడ ఈ లైన్ ఉన్నది కదా, సో మీరు ఇది డ్రా అయితే చేసుకోండి. సో ఇక్కడ ఈ లైన్ అయితే ఈ 4th డేటా 3rd డిసెంబర్ హై బ్రేక్అవుట్ అయితే వీ కెన్ ఎక్స్పెక్ట్ లైక్ పిఈ సైడ్. సో పిఈ సైడ్ మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఏంటంటే నాకు ఒక పాలసీ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లైక్ రైట్ నో ఇక్కడ ఇది ఉంది కదా, సో ఇది ట్రెండ్ లైన్ ఉంది కదా, సో లైవ్ లైన్. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది లైక్ ఒక క్యాండిల్ ఇలా ఫామ్ అయింది. సో బ్రేక్అవుట్ అయింది కదా, నేను బ్రేక్అవుట్ అయిన నెంబర్ని ఎంట్రీ తీసుకోమన్నానని చెప్పి ఎంట్రీ తీసుకోకూడదు. సమ్ టైమ్స్ ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యేసే మటుకి క్యాండిల్ ఇలా ఫామ్ అయింది. సో అప్పుడు ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్ కాదనమాట. సో అప్పుడు ఏం చేయాలంటే ఇలా ఉన్నది అనుకోండి, నెక్స్ట్ క్యాండిల్ ఇన్ కేస్ ఇట్లా ఫామ్ అయితే ఒక న్యూ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, మార్కెట్లో ఒక న్యూ క్యాండిల్, ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్. బికాస్ మనకి ఈ క్యాండిల్ ఫుల్గా మన సపోర్ట్ లైన్ ఏదైతే ఉందో అది బ్రేక్అవుట్ చేసింది అండ్ సపోర్ట్ లైన్ కింద ఒక న్యూ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. అండ్ వీ హ్యావ్ టు అట్లీస్ట్ చెక్ 1 minute 30 seconds to 1 minute హోల్డ్ చేయాలి. సమ్ టైమ్స్ ఈ క్యాండిల్ ఇట్లా ఫామ్ అయిపోద్ది, లాంగ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. అప్పుడు మనం ఇంట్రెస్ట్ ఉంటే ఎంట్రీస్ తీసుకోవచ్చు, లేదంటే లేదు. బట్ మనకి 100% నా క్యాపిటల్ తక్కువ, నేను ఎంట్రీస్ తక్కువ తీసుకోవాలనుకుంటే మటుకి లైక్ కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చిన తర్వాతే మనం ఎంట్రీస్ అయితే ప్లాన్ చేయాలి. సమ్ టైమ్స్ ఇట్లా వచ్చిన తర్వాత కూడా ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ రిఫ్లెక్ట్ అయిపోయింది. సో ఏంటంటే డిపెండ్స్, మనం ఏంటంటే పార్షియల్ బుకింగ్స్ అయితే చేసుకుంటూ ఉండాలి. లైక్ ట్రైలింగ్ స్టాప్ లాస్ కానీ అలా చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనకు ప్రాఫిట్స్ అనేవి మంచిగా బుక్ అవుతాయి. సో అది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓవరాల్ మనకు మార్కెట్ అనాలిసిస్ అయితే ఇది. అండ్ మీకు ఇంకా చెప్తాను, 1 second. సో ఇప్పుడు మార్కెట్ అనేది ఇక్కడ ఉన్నది కదా, సో రేపు ఇన్ కేస్ మనకి ప్రీవియస్ డే బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి, సో బ్రేక్అవుట్ అయితే వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ కైండ్ ఆఫ్ క్యాండిల్స్ హియర్. అండ్ ఈ సపోర్ట్ కూడా బ్రేక్అవుట్ అయ్యిందంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ మూవ్ సిఈ సైడ్. బ్లైండ్గా పిఈ సైడ్ అయితే మనం ప్లాన్ చేయొచ్చు. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ పిఈ సైడ్. సో పిఈ సైడ్ అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు వన్స్ ఇది బ్రేక్అవుట్ అవ్వాలి. అండ్ నేను చెప్పినట్టు మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, సో వెయిట్, మనం ఇది కూడా చెక్ చేసుకోవాలి. ఇది బ్రేక్అవుట్ అవ్వాలి, నెక్స్ట్ మనకి ఈ క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ అవ్వాలి. సో ఇక్కడ ఏదైతే ఉందో ఇది బ్రేక్అవుట్ అవ్వాలి. అండ్ మనం అనుకున్నట్టుగా 3rd ఏదైతే ఉందో 3rd డిసెంబర్, సో ఇది కూడా బ్రేక్అవుట్ అయితే మనకి మంచి మూమెంటం అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇది అండ్ ఇది. సో ఇక్కడ కూడా వాలటిలిటీ మళ్ళీ ఎక్కువ ఉండిద్ది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కూడా మనం ఆల్రెడీ ఇక్కడ చూసాం కదా, సో ఇక్కడ కూడా వాలటిలిటీ అయితే ఉండిద్ది. సమ్ స్పైక్స్ అయితే ఫామ్ అవుతాయి. కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాలి. మనకైతే ఫ్రీ గ్రూప్లో అండ్ ప్రీమియం గ్రూప్లో అయితే నేను అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను, లైక్ ఎక్కడ ఎంట్రీస్ తీసుకోవాలనేది. ఒకసారి మీరు అది చూడాలనుకుంటే జస్ట్ ఒక షార్ట్ వ్యూ అయితే చూపిస్తాను చూడండి. సో ఇది మార్నింగ్ అయితే నేను ఈ వీడియో మీకు డ్రాప్ చేశాను. సో మై వ్యూ పిఈ సైడ్. సో నేను అరౌండ్ 9:30కి నేను పిఈ సైడ్ నా వ్యూ అని చెప్పాను. అండ్ మీరు ఇక్కడ ఇమేజ్ కూడా అబ్జర్వ్ చేసుకుంటే
నేను టైం 9:44కి నా వ్యూ అయితే నేను ఇట్లా డ్రా చేసి చూపించాను మీకు. అండ్ యాజ్ ఇట్ ఈస్ మనకి ప్రీమియం గ్రూప్లో చెక్ చేద్దాం, ఎందుకంటే కొంచెం ఎక్కువ ఉంటాయి. అండ్ మన ప్రీమియం గ్రూప్లో ఏంటంటే నాట్ ఓన్లీ దట్ వీ విల్ ప్రొవైడ్ యూ కాల్స్ ఆల్సో. సో దాని గురించి లేటర్ ఆన్ వీ కెన్ డిస్కస్. సో మార్నింగ్ ఫస్ట్ అయితే నేను కొన్ని లైన్స్ అయితే డ్రా చేసి మన ప్రీమియం గ్రూప్ వాళ్ళకి అయితే ఇచ్చాను. అండ్ ఐ సైడ్ అబౌట్ ఫ్యూ వర్డ్స్. సో పుట్ సైడ్ ఉండేది అని చెప్పి కొన్ని పాయింట్స్ అయితే నేను వాళ్ళకి మార్నింగ్ 9:51కి చెప్పాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాజ్ వీ థాట్, అంటే మనం ఎట్లయితే అనుకున్నామో అలానే ఫాలో అవడం స్టార్ట్ అయింది. సో నేను ఈవెన్ ఎంట్రీస్ తీసుకున్నది కూడా చెప్పాను వీళ్ళకి. సో ఎక్కడ ఎంట్రీస్ తీసుకున్నా, ఈ రేడియస్లో ఎంట్రీ తీసుకున్నా, నాకు కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది కాబట్టి మీరు ఇక్కడ కూడా చెక్ చేయొచ్చు ఒకసారి. ఇక్కడ నాకు ఫస్ట్ బ్రేక్అవుట్ అయింది, పైకి వచ్చింది. 1 సెకండ్, లెట్ మీ చేంజ్ కలర్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఏదైతే ఉందో అది బ్రేక్అవుట్ అయితే అయ్యింది. అండ్ నాకు ఈ క్యాండిల్ క్లోజ్ అయిపోయి కన్ఫర్మేషన్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. అప్పుడు నేను రీఎంట్రీ అయితే తీసుకున్నాను, ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకున్నాను. అండ్ మళ్ళీ నేను ఇక్కడ ఇంకొక ఎంట్రీ అయితే తీసుకున్నాను, ఎందుకంటే ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది. మీకు క్లియర్గా చూపిస్తాను అవన్నీ. సో ఫస్ట్ ఎంట్రీ అయితే నాది ఇక్కడ ఎంట్రీ అయిపోయింది, ఎందుకంటే ఇది బ్రేక్అవుట్ అయింది, ప్రీవియస్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యింది కాబట్టి. నెక్స్ట్ ఎంట్రీ మళ్ళీ నేనైతే ఈ రేడియస్లో తీసుకున్నాను, ఎందుకంటే ఈ క్యాండిల్ కూడా బ్రేక్అవుట్ అయ్యింది కాబట్టి. సో కొన్ని ఫ్యూ ఎంట్రీస్ అయితే అట్లా నేను తీసుకున్నాను. అరౌండ్ నేను 20,000 క్యాపిటల్తో, లెట్ మీ షో యూ, 20,000 క్యాపిటల్తో నేనైతే 8,500 అయితే ప్రాఫిట్ బుక్ చేశాను. నేను నెక్స్ట్ వీడియోలో అది ఎలా చేశానో కూడా చెప్తాను. సో ఈరోజు అయితే ఇదే. సో రేపటి కూడా నా వ్యూ అయితే పిఈ సైడే అంటిల్ నేను ఏదైతే చెప్పానో అది బ్రేక్అవుట్ అయ్యేదాకా. వన్స్ ఇది ఒకవేళ ఇక్కడ దాకా రీటెస్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు వీ కెన్ సిఈ సైడ్ ఎక్స్పెక్టేషన్. బట్ బిఫోర్ దాట్ అప్పుడు దాకా అయితే మనం పిఈ సైడే ఉంటాం. అండ్ నెక్స్ట్ ఇంకా మీకు ఏమన్నా చేంజెస్ ఉంటే లైవ్లో నేనైతే మనకి ప్రీమియం గ్రూప్లో కానీ ఫ్రీ గ్రూప్లో కానీ నేను అప్డేట్స్ అయితే ఇస్తాను. సో రెండింటి లింక్స్ నేను వీడియో కింద అయితే ఇస్తాను, జస్ట్ చెక్ చేయండి, జాయిన్ అవ్వండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ టెక్స్ట్ మీ ఇన్ పర్సనల్లీ, వాట్సాప్ అండ్ టెలిగ్రామ్. రెండిట్లో నేనైతే రెస్పాండ్ అవుతాను. మార్కెట్ అవర్స్లో కొంచెం అటు ఇటు అయినా స్టిల్ ఐ కెన్ రెస్పాండ్ యూ. అండ్ ఇన్ కేస్ ఏమైనా సజెషన్స్ కావాలన్నా ఎంట్రీస్లో ఐ కెన్ సజెస్ట్. సో దట్స్ ఇట్ గైస్, బై.